నమస్తే యువర్ ఆనర్. నమస్తే మ్యామ్. సరే, ఒక పర్సన్ అయితే కామెంట్ పెట్టారు ఇది అడగమని చెప్పి అడిగేస్తున్నా. డబ్బున్నోడు తప్పు చేసినా శిక్ష నుండి తప్పించుకోవచ్చు అనుకునే వారికి మీరేం చెప్తారో అని అడగమంటున్నారు. ఇది ఏదైతే మనం అనుకోవడం వరకే ఉంటదనమాట. కోర్ట్ దగ్గరికొస్తే అయన్నీ నడవు. హ్మ్. బికాజ్ ఎందుకు అనంటే, ఏదైతే ఆ సిట్యుయేషన్‌లో మనం ఫైల్ చేసే ఎవిడెన్స్‌ని బట్టి ఉంటది. హ్మ్. సో, ఇక్కడ డబ్బు అనేది కోర్ట్‌లో నడవదనమాట. ఎక్కడైతే ఔట్ ఆఫ్ ద కోర్ట్ అనేది నడుస్తది గానీ, హ్మ్. ఎక్కడైతే అక్కడున్న జ్యుడిషియల్ ఆఫీసర్ ఇవన్నీ పట్టించుకోడు. అండ్ అదే గాకుండా ఎవరైతే అడ్వకేట్‌ని మనం పెట్టుకునే అడ్వకేట్ దాన్ని బట్టి గూడా ఉంటదనమాట. హ్మ్. మన దగ్గర ప్రాపర్ ఎవిడెన్స్ లేకుండా, హ్మ్. సో ఏదైతే మాలాంటి అడ్వకేట్‌ల గైడెన్స్ అనేది ప్రాపర్‌గా లేకుండా ఉంది అనంటే ఆబ్వియస్‌లీ ఆ కేస్ అనేది క్లోజ్ అయిపోతది. లేదు ఓకే. అనంటే వాళ్ళకి ఫేవరబుల్‌గా ఎళ్ళిపోతది. అంటే ఇవన్నీ కొంతమంది సినిమాల ప్రభావితం వల్ల ఇప్పుడు ఓల్డ్ సినిమాస్ తీసుకోవచ్చు, సీ న్యూ మూవీస్ తీసుకోవచ్చు. ఇప్పుడు రీసెంట్‌గా 'కోర్ట్' మూవీయే తీసుకుందాం సార్. సో, అందులో ఒక ఆయనైతే అంటే ఏ తప్పు చేయకపోయినా కూడా తప్పు చేశాడని చెప్పి పోక్సో యాక్ట్ పెట్టేశారు. హ్మ్. సో, అలా కూడా కొంతమంది డబ్బు చూపించి ఆఫీసర్స్‌ని కొనేయడం ఇలాంటివి చేస్తూ ఉంటారు గదా! సో, అంత సింపుల్ గాదు మ్యామ్ జ్యుడిషియల్ ఆఫీసర్‌కి. ఆ వాళ్ళకి సినిమా ప్రోటోకాల్స్ చూసి ఇలా సెపరేట్ డౌట్స్ వస్తున్నాయి ఆ వాళ్ళకి. సిట్యుయేషన్స్ అండ్ అదే గాకుండా ఈ బయట ప్రెజెంట్ ఏంది అనంటే, ఈ జీరో నాలెడ్జ్ పర్సన్స్ ఎక్కువైపోయిర్రు. హ్మ్. నాలెడ్జ్ ఉందేమో అని జెప్పేసి లీగల్ నాలెడ్జ్ షేర్ జేసేవాళ్ళు ఎక్కువైపోయిర్రు. హ్మ్. వాళ్ళకి జీరో నాలెడ్జ్ ఉన్నా ఏదో నాలెడ్జ్ ఉన్నట్లు ఈ హ్మ్. సోషల్ మీడియాస్‌లో ఏదైతే ఈ లీగాలిటీ గురించి ఎక్కువ వీడియోస్ అనేది పెరగడం వల్ల హ్మ్. ఇది నిజమేమో అని జెప్పి ఎళ్ళిపోతూ ఉంటారు. సో, హ్మ్. రీసెంట్‌గా ఒక ఎగ్జాంపుల్ జెప్తా మీకు నేను. ఓకే. ఒక పర్సను ఇక్కడ ఏదైతే ఏంది అనంటే హాబిచ్యువల్ అఫెన్సెస్ అనేది డిఫరెంట్ ఉంటాయి. హ్మ్. సో, ఏదైతే బిలో 3 ఇయర్స్ గురించి మాట్లాడుకుంటే హాబిచ్యువల్ అఫెన్సెస్ ఉంటాయి. లేదు అనంటే కొంచెం సడెన్‌గా మనకేమన్నా గనక సిట్యుయేషన్స్‌లో మనం గనక ఏమన్నా మన మీద ఒక క్రైమ్ పడింది. హ్మ్. ఆ సిట్యుయేషన్‌లో ఏంది అనంటే 41 సీఆర్‌పీసీ నోటీస్ తీసుకొని రావచ్చు. హ్మ్. సో, ఇన్ కేస్ నీకు హాబిచ్యువల్ అఫెన్స్ నువ్వు ఎవ్రీ టైమ్ ఎవరో ఒకరితో గొడవ పడుతూనే ఉన్నావు. నీ మీద ఆల్రెడీ ఒక 4, 5 ఎఫ్ఐఆర్‌లు ఉన్నాయి. అయినా కూడా నువ్వు ఇట్లనే చేస్తున్నావు అనంటే నిన్ను కంపల్సరీ బిలో 3 ఇయర్స్ ఉన్నా నిన్ను రిమాండ్‌కి తీసుకుంటారు. అబ్బో! బికాజ్ ఎందుకంటే నువ్వు హాబిచ్యువల్ అఫెండర్‌వి. హ్మ్. సో, కొంతమంది ఎలా అంటే ప్రవర్తన ఆ! మార్చుకోవట్లేదు. ఈ సినిమాల ప్రభావం వల్ల, ఈ చాట్ జీపీటీ వల్ల, ఈ బయట ఏదైతే ఈ వీడియోస్ వల్ల హ్మ్. ఏమనుకుంటారు అనంటే నేను ఒక వీడియో చూసినామన్నా ఏదైతే ఇది బిలో 3 ఇయర్స్ అఫెన్స్ నువ్వు నన్ను ఎట్లా అరెస్ట్ చేస్తావు? హ్మ్. అది ఇది అని చెప్పేసి పోలీసోళ్ళ మీద ఎగురుతాడు. హ్మ్. ఎగిరితే ఏమైందంటే గవర్నమెంట్ ఎంప్లాయీ మీద నువ్వు పబ్లిక్ సర్వెంట్‌ని దూషించినందుకు ఒక అఫెన్స్. హ్మ్. అండ్ అదే గాకుండా ఏదైతే అవతల పర్సన్స్ మీద అక్కడ న్యూసెన్స్ క్రియేట్ అంతే సార్, చేసినందుకు రివర్స్ క్వెషన్ న్యూసెన్స్ ఇస్తే మీద ఎవరు ఊరుకుంటారు? హ్మ్. ఇక్కడ బికాజ్ ఎందుకు వీడి మీద ఎందుకు అఫెన్స్ అయింది అనంటే వాడు హాబిచ్యువల్ అఫెండర్. యెస్. ఇక్కడ ఏంది అనంటే నార్మల్‌గా అయితే ఓకే. హ్మ్. వీడు హాబిచ్యువల్ అఫెండర్ కాబట్టి చాలా ఉన్నాయి కాబట్టి ఎఫ్ఐఆర్‌లు అట్లాంటి సిట్యుయేషన్‌లో వీడిని రిమాండ్‌కి తీసుకుంటారు. వీడు అప్పుడైనా మారతాడేమో అని. ఓకే. సో, నేను ఆ వీడియో చూసినా, చాట్ జీపీటీలో చూసినా, ఇగో చూడు బిలో 3 ఇయర్స్ అఫెన్స్‌కి నువ్వు 41 సీఆర్‌పీసీ నోటీస్ ఇచ్చి పంపియాలి హ్మ్. అని అంటాడు. అట్లాంటివి చెల్లవు. బికాజ్ నువ్వు హాబిచ్యువల్ అఫెండర్ నిన్ను రిమాండ్‌కే తీసుకుంటారు. హ్మ్. సో, ఇట్లాంటిది ఆ సిట్యుయేషన్‌లో ఏందంటే రిమాండ్ కోర్ట్‌కొచ్చినా అంటే కూడా మళ్ళీ ఎన్ని రోజులు ఉండాల్సొస్తుంది వాళ్ళు? సో, ఇక్కడ వాడు బెయిల్ హ్మ్. యేసుకున్న తర్వాత వాడి ఫేవరబుల్‌గా వాడికి ఆర్డర్స్ వస్తే అప్పుడు. సో, హ్మ్. వాడికి ఎఫ్ఐఆర్ కాపీ చూసిన తర్వాత వాడికి ఎఫ్ఐఆర్ కాపీలో క్లియర్‌గా మెన్షన్ చేస్తారనమాట. హ్మ్. వీడి మీద ఆల్రెడీ పలానా, పలానా దాంట్లో చార్జ్ షీట్‌లో ఎఫ్ఐఆర్ కాపీలో పలానా దగ్గర ఎఫ్ఐఆర్ ఇట్లా ఉంది ఆల్రెడీ వేరే హ్మ్. కేసెస్ ఉన్నాయని చెప్పేసి అర్థమైపోతది. అండ్ అదే కాకుండా ఇక్కడ న్యూసెన్స్ క్రియేట్ చేసిన, పబ్లిక్ సర్వెంట్‌ని దూషించినందుకు హ్మ్. ఇవన్నీ కూడా అఫెన్సెస్ యాడ్ అయితాయి గదా! హ్మ్. అప్పుడు ఆటోమేటిక్‌గా జ్యుడిషియల్ ఆఫీసర్‌కి కూడా అర్థమైపోద్ది. స్టోరీ మొత్తం అర్థమైపోతది. హ్మ్. ఒక బెయిల్ పిటిషన్‌ని యాక్సెప్ట్ చేసే సిట్యుయేషన్స్‌లో కూడా దాన్ని రిజెక్ట్ చేయొచ్చు. హుహు. బికాజ్ అందుకే ఏంది అనంటే కంప్లీట్‌గా లీగాలిటీని చాట్ జీపీటీ యూజ్ చేసినా, ఏఐ యూజ్ చేసినా, లేదు హ్మ్. ఆన్‌లైన్‌లో క్రోమ్‌లో చూసినా, హ్మ్. లేదు ఎవడో వీడియోస్ చూసి గనక నువ్వు వెళ్లి గనక వాళ్ళతో గొడవ పెట్టుకున్నావు అనుకో, హ్మ్. తీసి బొక్కలో ఏస్తారు. ఓకే. అట్లాంటి ఛాన్స్ ఏమి ఉండవు. సో, అందుకని వ్యూవర్స్, అందరికి బాగా తెలిసిందేంటంటే, సో, నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాలి. సో, ఎవ్రీ టైమ్ మనం హ్యాబిట్ ఉంది గదా అని చెప్పి ఎవరు పడితే వాళ్ళని దూషించడం, మాట్లాడడం కరెక్ట్ కాదు. సో, అవతలలో మనకి దెబ్బేసే కార్యక్రమాలైతే ఉంటాయి. సో, కొంచెం జాగ్రత్తగా ఉంటే మంచిది. సో, సార్ అయితే ఒపీనియన్ చెప్పేసారు. సో, ఇలా ఎప్పుడు చేయొద్దు. ఐ హోప్ మీ అందరికి ఇన్ఫర్మేషన్ అయితే బాగా వచ్చేసింది. థాంక్ యూ సో మచ్ సార్. థాంక్ యూ మ్యామ్. మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఇలాగే ఇస్తూ ఉండండి మా బీఆర్‌కే ఛానల్ ప్రేక్షకులందరికీ. సో, థాంక్ యూ సో మచ్ అండి. సో, వ్యూవర్స్, ఇంకా మీకేదైనా డౌట్స్ ఉంటే సార్‌నైతే అడిగడం జరుగుతుంది. సో, కింద కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి. సో, నెక్స్ట్ ఎపిసోడ్‌లో అయితే కలుద్దాం. అందరికి చూస్తూనే ఉండండి బీఆర్‌కే న్యూస్. సైనింగ్ ఆఫ్ మీ యాంకర్ ఫాతిమా.